ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 10. యోగీశ్వరుడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారాలు దుష్ట శిక్షణ చేస్తారు. శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ దక్షిణామూర్తి అవతారాలు మానవులకు ఆధ్యాత్మిక విద్యను అందించి ధర్మాన్ని శాసిస్తారు. సద్గురువులందరూ వీరి రూపాలే. వీరు పూర్ణసిద్ధులుగానే అవతరిస్తారు. అయినా వారు కూడా తాము సద్గురువును సేవించి తరించామని చెప్పి సాధకులకు ఆదర్శమవుతారు. శ్రీ దత్తాత్రేయుడు 24 మంది గురువుల నుంచి జ్ఞానం అర్జించానని భాగవతంలో చెప్తారు. పుట్టగానే ప్రణవముచ్చరించి ఉపనయనమవగానే వేదాలు వల్లించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కూడా బాల్యంలోనే తల్లికి తన నోట విశ్వరూపం చూపిన శ్రీకృష్ణుడిలాగా సద్గురువుని సేవించారు. వీరు తామే దైవమని గురువులమని చాటుకోరు. భక్తులే వారి అనుభవాలను బట్టి వారిని అలా గుర్తిస్తారు. శ్రీ సాయి కూడా తాము పేద ఫకీరునని, భగవంతుని బానిసనని మాత్రమే చెప్పేవారు. ఏ పండు తాను పండునని చాటుకోదు. వెలుగు వెలుగునని చాటుకోదు. శ్రీమతి తార్కాడ్ ఆమె కుమారుడు 1917లో షిరిడీ వచ్చారు. ఆ కుర్రవాణ్ణి 18 రూపాయలు దక్షిణ అడిగారు బాబా. అతడు అది తీసుకొని రావడానికి వెళ్ళేసరికి కొందరు భక్తులకు ధృవచరిత్ర చదివి వివరిస్తున్నాడు జోగ్. ఆ కుర్రవాడు వెంటనే తిరిగొచ్చి, సాయి, నన్ను అక్కడికి ఎందుకు పంపారు? మీ వంటి సాధువులు దైవం ప్రసాదించిన శక్తులు గల మానవులే కానీ దైవస్వరూపులు కారని అతడు చెప్తున్నాడు. భగవంతుడు తనను నిందించినా కోపించడు కానీ మీలాంటి సాధువులను చులకన చేస్తే సహించడు కదా అన్నాడు. బాబా నవ్వి, అతడు చెప్పింది నిజమే. నేను ఫకీరునే కానీ దైవాన్ని కాదు. దైవము ఎంతో గొప్పవాడు. ఆయనతో ఎవరు సరిపోలరు అన్నారు. అప్పుడు ఆ పిల్లవాడు, సాయి, మాటలతో మమ్మేమారుస్తున్నారు కానీ మీరు దైవమే అన్నాడు. బాబా అతని తల నిమురుతూ, నువ్వు నిత్యము సద్గంధ పారాయణ నామజపము చెయ్యి అన్నారు. ఆ కుర్రవాడు, అది మధ్యలో ఆగిపోతే దోషం కాబట్టి చెయ్యను అన్నాడు. సాయి సంతోషంతో అతని తల్లితో, నీ బిడ్డ యొక్క సర్వ బాధ్యతలు నావే అని అతని మీద తమ యోగ దృష్టిని సారించారు. నిజమైన గురువు ఎలా వ్యవహరిస్తాడో చూశాము. సాయి కేవలము యోగం అభ్యసించి కొన్ని అద్భుత శక్తులు పొందిన సాధువేనని తలచే కొందరు వ్యక్తులు ఆయన ఏం అభ్యసిస్తారో చూద్దామని గమనించేవారు. తమ జీర్ణ కోసం శుభ్రం చేసుకోవటానికి యోగులు 3 అంగుళాల వెడల్పు 22 అంగుళాల పొడవు గల శుభ్రమైన గుడ్డను నెమ్మదిగా మింగి అరగంట జీర్ణకోశంలో ఉంచి తరువాత నెమ్మదిగా బయటికి లాగేస్తారు. కానీ బాబా చేసిన ఈ దౌతి అద్భుతము. 3 రోజులకొకసారి ఆయన బావి దగ్గరకు వెళ్ళి పేగులు వెడలకక్కి నీటితో కడిగేవారు. తరువాత వాటిని చట్టుకొమ్మపై ఆరబెట్టి తిరిగి మింగేవారు. షిరిడీ నివాసి అప్పాబిళ్ళ అనేవాడు రాత్రులలో పహరా కాసేవాడు. అతడొక రాత్రి మసీదు చేరి అక్కడ బాబా దేహం ముక్కలు పడి ఉండటం చూశాడు. ఎవరో దుర్మార్గులు ఆయనని హత్య చేశారని భావించాడు. మొదట ఆ సంగతి కరణం మున్సబులకు చెప్దామనుకున్నాడు. కానీ ధైర్యం చాలక తిరిగి ఇల్లు చేరి భయంతో బయటికి రాలేదు. మరుసటి ఉదయం మసీదుకెళ్ళొస్తున్న వారెవరూ ఆ ప్రస్తావనే చేయటం లేదు. అతడు ఆశ్చర్యంతో అక్కడికి వెళ్ళేసరికి బాబా అతనిని చూసి, రాత్రి భయపడ్డావా అన్నారు. సాయి ఖండయోగం చేసేవారని తరువాత అందరికీ తెలిసింది. సాయి మసీదులో నేలపై పడుకోవడం చూసి నానాసాహెబ్ డోంకెలే 4 మూరల పొడుగు జానెడు వెడల్పు గల చెక్కను సమర్పించాడు. ఆయన దానిని సన్నని గుడ్డ పేలికలతో మసీదు కప్పు నుండి మూరెడు కిందికి వేలాడదీశారు. రాత్రి దానికి 4 మూలలా ప్రమిదలు వెలిగించి వాటి మధ్యన నిద్రపోయేవారు. ఆ బల్లనే మోస్తాయో లేదో అనిపించే ఆ గుడ్డ పేలికలు ఆయనను కూడా మోయటం చిత్రము. అంతేకాదు, మసీదులో నిచ్చెన కూడా లేదు. ఆయన బల్ల మీదికి ఎలా ఎక్కేవారో ఎలా దిగేవారో తెలిసేది కాదు. అంతవరకు కిందనే ఉన్న బాబా దానిపై పడుకొని కనిపించేవారు. అలాగే దిగేవారు. అది చూడటానికి జనం విరగబడుతుంటే ఆయన ఒకరోజు ఆ బల్లను విరిచి దునిలో వేశారు. మెలకువగా కళ్ళు తెరిచి నిద్రించగలవారికే అది సాధ్యము. నేను నిద్రించేటప్పుడు మహల్సాపతి చేతిని నా గుండెపై నుంచి నా హృదయంలో జరిగే దైవస్మరణ గుర్తించమంటాను అని ఆయనే ఒకసారి చెప్పారు. షిరిడీలో రోడ్డు పక్కన లెండి తోపు ఉంది. బాబా రోజు 2 పూటలా అందులో ఒక్కరే కొంతసేపు ఉండేవారు. అప్పుడప్పుడు సేవకుడు అబ్దుల్లా ఆయనతో కూడా ఉండేవారు. అతడు ఇలా చెప్పాడు. ఆ తోపులో ఒకచోట 2 అడుగుల లోతున ఒక గుంటలో అఖండ దీపం పెట్టారు బాబా. అది ఆరిపోకుండా
పైనొక రేకు, చుట్టూ సుమారు 20 తెరలు ఉండేవి. నేనా దీపాన్ని కనిపెట్టుకుని ఉండేవాణ్ణి. సాయి దాని దగ్గర కూర్చునేవారు. ఆయన కూర్చున్న చోటు నుంచి ఆ దీపం కనిపించేది కాదు. ఆయన దగ్గరే 2 బకెట్లతో నీరు పెట్టేవాణ్ణి. ఆయన ఆ నీరు అన్ని వైపులకు చల్లి, ఒక్కొక్క దిక్కుగా కొన్ని అడుగులు నడిచి, అటువైపే తదేకంగా చూసేవారు. అప్పుడాయన మంత్రమేదైనా చదివేవారేమో తెలియదు. అలాగే ఊరిన ఉత్తరాన ఉన్న ఒక బావి అంచు మీద ఆయన ఒక్కొక్కప్పుడు గంటల తరబడి కూర్చునేవారు. ఆ పక్కనే 5 అడుగుల లోతు గొయ్యి ఆయనే తవ్వారు. అందులో నిలబడి ఆయన చాలాసేపు ఏమో చేసేవారు. కానీ ఎవరూ గమనించలేకపోయారు.